నానా నేను దీని మీద కూర్చున్నా. మరి పడుకోవా నువ్వు? కింద పడుతున్నాం కదా. కింద ఎందుకు? బెడ్ ఉంది కదా. ఏంటి అది మమ్మీ క్లచ్, క్లచ్ జుట్టుకు పెట్టుకునే క్లచ్. జుట్టు పెట్టుకొని నాకు ఇవ్వు, నేను పెట్టుకుంటా. పెట్టుకుంటా. కానీ నువ్వు కింద బజ్జు ఉంటావా పైన బజ్జు ఉంటావా? మనం కింద పడుతున్నాం కదా. నువ్వు కింద బజ్జు ఉంటా అన్నావు కదా. మనం కింద పడుతున్నాం కదా. నేనైతే బెడ్ మీదే బజ్జు ఉంటా. మనం కింద పడుతున్నాం కదా. నేను బెడ్ మీదే బజ్జు ఉంటా. నాకు కింద నిద్ర పట్టదు. పట్టదు నానా. వెనక ఎవరు చేస్తున్నారు? వెనకాల వెనకాల ఎవరు చేస్తున్నారు? ఎవరి సైడ్ లేరు, ఎవరు లేరమ్మా వెనకాల. బెడ్ వెనకాల ఎవరు ఉన్నారు? బెడ్ వెనకాల ఎవ్వరు లేరు, కిటికీ ఉంది. దూరం ఎందుకు జాగ్రత్త లేదు? ఇది దూరం ఎందుకు జాగ్రత్త లేదు? గ్యాప్ ఉండాలి, ఊడవాలి కదా మంచం వెనకాల చీపురుతో. దానికి గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉంటేనే మనకి క్లీనింగ్ చేసుకోగలుగుతాము. నువ్వు పైన బజ్జుంటావా కింద బజ్జుంటావా? మనం కింద పడుతున్నాం కదా. నేను పైన బజ్జుంటాను. మనం కింద పడుతున్నాం కదా. నేనైతే పైన బజ్జుంటానబ్బా. నువ్వు నేను కింద పడుతున్నాం. మరి బెడ్ పైన ఎవరు బజ్జుంటారు? పడుతున్నాం కింద. కింద గట్టిగా ఉంటది, ఇక్కడైతే పైన అయితే మెత్తగా ఉంటది. బెడ్ పైన అయ్యో బెడ్షీట్ లేచిందా? సరే సరిగా పెట్టేశాను. మళ్ళీ సరిగా పెట్టాలా? ఓకేనా? వెనకాల సైడేనా? సరే గాని నువ్వు అన్నం తినలేదు ఎందుకు? ఏయ్ విశ్వ, నువ్వు ఎందుకు తినలేదు అన్నం చెప్పు. అన్ని ఉంచేసి గొప్పగా చెప్పుకుంటున్నావా నువ్వు? గొప్పగా చెప్తున్నా. ఎందుకు? అట్లా ఉంచొద్దు కదా. చెప్తున్నా. అట్లా ఉంచొద్దు కదా. అట్లా ఉంచొద్దు కదా. అన్నం ఉంచుతారా ఎవరన్నా? అన్నము గుడ్డు ఉంచుతారు. ఉంచరు ఎవరు. అట్లా తప్పు అది. ఫాస్ట్ గా తినేయాలి.